ఇది కోటి దీపోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బేగంపేట విమానాశ్రయానికి కాసేపట్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోబోతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి 4 o'clock కి స్టార్ట్ అవ్వాల్సి ఉంది, బట్ యాజ్ పర్ స్కెడ్యూల్ కాకుండా కొంచెం లేట్ అయినట్టుంది. సో ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ కి సరిగ్గా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 6 గంటలకి రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్ తో పాటుగా మంత్రులు వీళ్ళంతా కూడా రాష్ట్రపతిని స్వాగతం పలికేందుకు మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. 5:30 ప్రాంతంలో గవర్నర్ తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. మొదట రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత ఇక్కడ 10 నిమిషాల పాటు ఉంటారు. ఆ తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ కి చేరుకుంటారు. 6:10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి రాష్ట్రపతి 6:20 రాజ్భవన్ కి చేరుకుంటారు. అక్కడ సుమారు 40 నిమిషాల మేర రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత 7:10 రాజ్భవన్ నుంచి కోటి దీపోత్సవం వేదికకి బయలుదేరతారు. 10 నిమిషాల్లో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ఇవాళ విశిష్ట అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మనం బేగంపేట ఎయిర్పోర్ట్ లో చూస్తున్నాం. భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. వాటితో పాటుగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి భారీ కాన్వాయ్ను కూడా ఏర్పాటు చేశారు. వీరితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులతో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ కి రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి వస్తారు. భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ వేడుకల్లో ఈ నెల 9 నుంచి ప్రారంభమైనటువంటి ఈ కోటి దీపోత్సవం 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ రోజు విశిష్టమైనటువంటి అతిథిగా రాష్ట్రపతి వస్తున్నటువంటి సందర్భంగా భారీ ఎత్తున కోటి దీపోత్సవం కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి. గతంలో కేంద్ర మంత్రులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. లాస్ట్ జరిగినటువంటి కోటి దీపోత్సవంలో ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం దేశంలో ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ రోజు కోటి దీపోత్సవ వేదిక మీద హాజరు కాబోతున్నారు. కోటి దీపోత్సవ వేదిక ప్రాంగణంలో సుమారు 1.5 గంటల పాటు అక్కడే ఉంటారు. కోటి దీపోత్సవంలో నిర్వహించేటువంటి పూరి జగన్నాథుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఈ రోజు వేదిక మీద జరుగుతుంది. ఆ కళ్యాణోత్సవంలో కూడా పాల్గొంటారు. అనంతరం కోటి దీపోత్సవంలో దీపారాధన కూడా రాష్ట్రపతి చేస్తారు. ఆ తర్వాత కోటి దీపోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత నేరుగా మళ్లీ రాజ్భవన్ కి వెళ్తారు. రాత్రి అక్కడే స్టే చేస్తారు. రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కి ఇప్పుడిప్పుడే అధికార యంత్రాంగం అంతా కూడా వచ్చి చేరుతున్నారు. మరి కాసేపట్లోనే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్యమైనటువంటి అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్ మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. కేంద్ర మంత్రులు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి పరిస్థితి. కోటి దీపోత్సవం భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ కోటి దీపోత్సవ వేడుకల్లో అత్యంత ప్రాధాన్యతమైనటువంటి విశిష్టమైనటువంటి రోజుగా కూడా చూడొచ్చు. ఈ రోజు రాష్ట్రపతి ఈ రోజు ఈ వేడుకలకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే భారీ ఎత్తున అటు పోలీసు యంత్రాంగం, ఇటు ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లన్నింటినీ కూడా చేసింది. భారీ బందోబస్తుని నిర్వహించింది. మరి కాసేపట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు అలాగే అధికారులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సీఎం 5:30 తన నివాసం నుంచి బయలుదేరుతారు. 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటారు. గవర్నర్ కూడా అదే సమయానికి వస్తారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత నేరుగా రాజ్భవన్ కి వెళ్తారు. రాజ్భవన్ నుంచి రాష్ట్రపతి కోటి దీపోత్సవం వేదికకి బయలుదేరి 7:10 బయలుదేరుతారు. 7:15 వరకు కోటి దీపోత్సవం వేదికకు చేరుకుంటారు. అక్కడ 1.5 గంటల పాటు కోటి దీపోత్సవం వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. సీఎం కాన్వాయ్ ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటుంది. మనం చూస్తున్నాం
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ ని చూస్తున్నాం. నేరుగా సీఎం కాన్వాయ్ నేరుగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళింది. మిగతా కాన్వాయ్ అంతా కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే గవర్నర్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత రాష్ట్రపతితో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్ వీళ్ళంతా కూడా రాజ్భవన్ కి చేరుకుంటారు. ఆ తర్వాత కోటి దీపోత్సవ వేదిక ప్రాంగణానికి కూడా రాష్ట్రపతి 7:10 బయలుదేరుతారు. మొత్తానికి ముఖ్యమైనటువంటి నాయకులు అలాగే మంత్రులంతా కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రులు కూడా వస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయి లోపలికి వెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డి ఒకరు లోపలికి వెళ్లారు. మిగిలిన మంత్రులు కూడా బయట ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అలాగే గవర్నర్ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ లోపలికి చేరుకున్నారు. మంత్రులు కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కిషన్ రెడ్డితో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు పోలీసులు. అటు మంత్రులు ఇటు రాష్ట్రపతి గవర్నర్లు ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా ఈ రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున బందోబస్తుని కూడా ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ భారీ కాన్వాయ్ కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. సీతక్క ఇప్పుడే మనం చూడొచ్చు. సీతక్క రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చారు. రాష్ట్రపతి టూర్ లో పూర్తిగా సీతక్కే ఉండబోతుంది. గవర్నర్ తో పాటుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విప్పులు అలాగే మంత్రులు వీళ్ళంతా కూడా ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవానికి సంబంధించినటువంటి విషయాన్ని గనక మనం చూస్తే మనం విజువల్స్ లో చూస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవానికి ఈ రోజు చాలా విశిష్టమైనటువంటి రోజుగా చెప్పొచ్చు. రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రథమ పౌరురాలుగా చెప్పుకునేటువంటి రాష్ట్రపతి ఈరోజు భక్తి టీవీ ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవానికి హాజరవ్వడం అనేది చాలా విశిష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి కోటి దీపోత్సవ వేడుకలు ఒకేతైతే ఈ రోజు రాష్ట్రపతి హాజరవుతున్నటువంటి ఈ వేడుకలు చాలా విశిష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మేయర్ జీహెచ్ఎంసీ మేయర్ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా రాష్ట్రపతిని స్వాగతం పలకడానికి వచ్చారు. మరి కాసేపట్లోనే గవర్నర్ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకో